హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ కపుల్ వ్లాగ్స్ 143. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. నేను బాగున్నాను, మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో నేను ఇంట్లో ఈ కెమికల్ ఫ్రీ ఈజీగా చక్కగా మునగాకు పౌడర్ని ఎట్లా చేసుకుంటాననేది మీకు చూపిస్తున్నాను. మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నానండి. చాలా కెమికల్ బయటవైతే మళ్ళీ కెమికల్స్ కలుపుతారేమో అని చెప్పేసి నిలవ ఉండడానికి అని అనుకోని భయం లేకుండా ఇంట్లోనే మనం కెమికల్స్ లేకుండా ఈజీ మెథడ్లో ఇట్లా చేసేసుకోవచ్చండి. ఎంచక్కగా దీనివల్ల మనకు హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. చక్కగా మునగాకు తాగానే వాష్ చేసేసి చక్కగా కొంచెం నీళ్ళు వాడిపోయినాక న్యూస్ పేపర్ వేసేసి ఇట్లా పెట్టేసి 1 డే మొత్తం అట్లా ఉంచేస్తే సన్లైట్లో అసలు పెట్టకండి, న్యూట్రియన్స్ పోతాయి. చక్కగా ఫ్యాన్ కిందే మనం ఇంట్లో పెట్టేసి డ్రై అయిపోతే చక్కగా స్టెమ్స్ విడిగాను ఆకులు విడిగా వాటికి అయ్యే ఊడొచ్చేస్తాయండి. స్టెమ్స్ పట్టుకుని మనం కొంచెం షేక్ చేస్తే మొత్తం ఆకులన్నీ కిందకి స్టెమ్స్ అన్నీ చక్కగా సపరేట్ అయిపోతాయి. అట్లా సపరేట్ అయిపోయిన దాన్ని మీరు సన్లైట్లో అసలు పెట్టకండి. ఆకులన్నీ చక్కగా అదే న్యూస్ పేపర్ మీద చక్కగా ఫ్యాన్ కింద పెట్టేస్తే కనుక మనకి 2 డేస్లో చక్కగా డ్రై అయిపోతాయి. ఆ డ్రై అయిపోయేదాన్ని చక్కగా మిక్సీ వేసేసుకుని చక్కగా జల్లెడ పెట్టేసుకుంటే కనుక దాంట్లో ఉన్న కాడలు ఏమన్నా చిన్న చిన్న కాడలు ఉన్నా సరే చక్కగా అన్నీ జల్లెల్లోకి వచ్చేసి మనకి ఫైన్ పౌడర్ అనేది వస్తుందండి. ఆ పౌడర్ని మనం చక్కగా వేరే దేంట్లో అన్నా తీసుకుని చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఏంటంటే మనకి పవర్ హౌస్ ఆఫ్ న్యూట్రియన్స్ అంటారండి. ఇంకా దీంట్లో మనకి ఏసీ అనే విటమిన్స్ ఉంటాయి, కాల్షియం, పొటాషియం అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఉంటాయి. మన ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి కూడా చాలా హెల్ప్ అవుతుందండి. మన ఐ హెల్త్ని కూడా చాలా ఇంప్రూవ్ చేస్తుందండి. లో బ్లడ్ ప్రెషర్కి యూస్ అవుతుంది అండ్ మన స్ట్రెంత్కి బూస్ట్ అవుతుంది. ఇంకా బోన్స్కి చాలా మంచిది, థైరాయిడ్కి మంచిది. మార్నింగ్ లేవగానే చక్కగా హాట్ వాటర్లో కొంచెం వేసుకుని తాగేయచ్చు. అండ్ దెన్ మన ఏ కర్రీస్లో అయినా లాస్ట్లో కొంచెం వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చాలు, ఎక్కువ ఫ్రై అవ్వకుండా. ఇట్లా చేయడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. కానీ ఎక్కువ క్వాంటిటీ అయితే తీసుకోవద్దు, కొంచెం అయితే తీసుకోండి. అండ్ సన్లైట్లో అసలు పెట్టొద్దు, చక్కగా ఫ్యాన్ కింద డ్రై చేసేయండి, ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఎట్లానో సమ్మరే కాబట్టి చక్కగా ఇంట్లోనే ఇట్లానే చక్కగా కెమికల్స్ లేకుండా ఈజీగా అట్లా చేసేసుకోండి, మనకు 3 డేస్లో అయిపోద్ది. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్.